Hi, welcome back to our channel Heavenly Homemade. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. దిస్ ఈజ్ అలేఖ్య. అండ్ ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ని కూడా ఫాలో చేయండి. ఈరోజు వ్లాగ్ నేను జిమ్లో స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు మనం ఆఫ్ ఈక్వాలిటీ జిమ్కి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళి లంచ్ చేసి వెళ్దాం అనుకున్నా. అండ్ అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేద్దాం అక్కడికి వెళ్ళేటప్పుడు అనుకున్నాను. బట్ చాలా రోజులు అయిపోయింది డైలీ వ్లాగ్స్ లాగా చేసి. అండ్ నేను జిమ్ చేస్తున్నప్పుడు లైక్ ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే మీకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో అందుకని మళ్ళీ అనిపించింది, సో స్టార్ట్ చేసేద్దాం, ఎలాగ ఎవరు లేరు కదా, ఇక్కడే ఇంట్రొడక్షన్ చెప్పేసుకుని స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. సో మా ఫ్రెండ్ నేను ఉన్నాం, అంతా ఎవరు లేరు. సో ప్రస్తుతానికి జిమ్ ఆల్మోస్ట్ నాకు కంప్లీట్ అయిపోయింది. సో ఇంకొక ఎక్సర్సైజ్ మాత్రమే మిగిలి ఉన్నది, ఒకటి చేసి తర్వాత ట్రీట్మెంట్ చేసేసి వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ చూపించాను అనుకోండి, ఓకే నేను జిమ్కి వస్తున్నాను అని, అది ఒక మోటివేషన్లా ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు మనం ఓకే చేయాలి అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. సో అలా మీకు కూడా వస్తే ఐఎమ్ సో హ్యాపీ. సో ఒకటి మాత్రం మర్చిపోకండి, జిమ్ చేసేది లావ్ అయ్యామా, సన్నగా అయ్యామా ఇలాంటి వాటి కోసం కాదు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కోసం. జిమ్ అనే కాదు, ఏదో ఒక ఎక్సర్సైజ్, మంచి ఫుడ్ తీసుకోవడం అనేది ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లాగా. సో ఇదేమి ఒక ఫ్యాషన్ లాగా కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దట్స్ ఇట్. బ్లాగ్ అయితే ఇక్కడితో స్టార్ట్ చేసేద్దాము. లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. జిమ్ కంప్లీట్ చేసేసుకుని ఇంటికి వెళ్ళి లంచ్ అయ్యాక మనం స్టాట్యూ ఆఫ్ యూనిటీకి వెళ్దాము. సో ఫస్ట్ టైం మేము వెళ్తున్నాం, ఫస్ట్ టైం మన ఛానల్లో కూడా మీరు చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేనైతే వెళ్ళాలని చెప్పేసి కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. ఫస్ట్ టైం యాక్చువల్లీ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యాం మేము. ఎప్పుడైనా వీకెండ్స్ వెళ్ళాలి అక్కడక్కడికి అని, అట్లీస్ట్ హైదరాబాద్లో అయినా ఎక్స్ప్లోర్ చేయాలి అని. చాకీ వల్ల మనకు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళడానికి కుదరదు. సో అందుకని అట్లీస్ట్ హైదరాబాద్లో అయినా ఎక్స్ప్లోర్ చేద్దాము, మనకు హ్యాపీగా కలిసి వెళ్ళొచ్చు అందరం. సో లెట్స్ గో నౌ. హలో. ఎస్, నిన్న ఫేస్కి స్కిన్ కేర్ చేసేసుకున్నాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్లో నేను సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సో సన్ స్క్రీన్ అప్లై చేసుకుందామని అనుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, చాలామందికి నేను చెప్తూ ఉంటాను సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్, మీరు ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా సన్ స్క్రీన్ అప్లై చేయాలి అని. బట్ మనం సన్ స్క్రీన్స్ చాలా వరకు వైట్ క్యాస్ట్ ఉంటాయి, లేకపోతే హెవీగా ఫీల్ అవుతాం, చాలా లైట్గా ఉండే సన్ స్క్రీన్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాము. సో అందుకే నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అందుకే ఈరోజు నేను నా ఫేవరెట్ నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ని మీకు కూడా రికమెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నేను రీసెంట్ టైమ్స్లో యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా హైడ్రేటింగ్గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, నాకు డైలీ యూజ్ చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అదే ఈ డాక్టర్ షేడ్స్ హైలరానిక్ యాసిడ్ సన్ స్క్రీన్. దీంట్లో SPF 50 ఉంది, PA+++ ప్రొటెక్షన్, UVB రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. క్లినిక్స్ నుంచి వచ్చిందనమాట, డర్మట్ ఫార్ములేటెడ్ సన్ స్క్రీన్. ఎస్పెషల్లీ ఇండియన్ స్కిన్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనకి వెదర్ కండిషన్స్కి అదో రకమైన జిడ్డుగా అయిపోతూ ఉంటుంది కదా స్కిన్. సో అలా కాకుండా ఇది మంచిగా మనకి ప్రొటెక్షన్తో పాటు మన స్కిన్కి కంఫర్టబుల్గా కూడా ఫీలింగ్ ఇస్తుంది. ఇదేంటంటే మనకి 500% మోర్ UV ఎక్స్పోజర్ ఇస్తుంది అనమాట కంపేర్ టు US అండ్ వెస్టర్న్ యూరోప్తో కంపేర్ చేస్తే. సో అక్కడ ఎక్కువ మనకి మోస్ట్ లీడింగ్ సన్ స్క్రీన్స్ అనేవి అక్కడ ఫార్ములేట్ అవుతూ ఉంటాయి. బట్ అక్కడతో కంపేర్ చేస్తే 500% ఎక్కువ ప్రొటెక్షన్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇది. సో నేను ఇది అప్లై చేసుకుంటాను. సో చూసారా, చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ చాలా ఈజీగా బ్లెండ్ అయిపోద్ది. అసలు ఎలాంటి వైట్ క్యాస్ట్ అనేది ఉండదన్నమాట, 100% గ్యారంటీ. అది మాత్రం ఒక డూయి లుక్ అనేది వస్తుంది అనమాట. అండ్ దీంట్లో హైలరానిక్ యాసిడ్ ఉంది కాబట్టి మనకి హైడ్రేట్ కూడా చేస్తుంది. అండ్ ఒక ప్లంప్ లుక్ చూసారా, ఇలా ప్లంప్ లుక్ లాగా క్రియేట్ అవుతుంది అనమాట హైలరానిక్ యాసిడ్ వల్ల. దీంట్లో వచ్చేసి మనకి 1% టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉందండి దీంట్లో. సో దానివల్ల ఏంటి అంటే ఆల్రెడీ మనకి సన్ ఇండ్యూస్డ్ డ్యామేజ్ ఏదైతే అయిపోయిందో అది రిపేర్ చేస్తుంది, మన స్కిన్ బ్రైటన్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 50 grams ఆఫ్ ప్రొడక్ట్ 499 రూపీస్. ఇది లైక్ మోర్ దాన్ ఒక SPF లాగా, ఎందుకంటే మనకి చాలా రకాలుగా ఇది మన స్కిన్కి యూజ్ అవుతుంది. దీంట్లో నాకు మెయిన్గా నచ్చేది ఏంటి అంటే మనకి బోత్ లైక్ వన్ ఆఫ్ ఏ ఇంగ్రీడియంట్ బేస్డ్ ప్రొడక్ట్ అనమాట. అంటే మనకి బోత్ కెమికల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. లైక్ హైలరానిక్ యాసిడ్ ఉంటుంది, అలాగే హల్దీ కూడా ఉంది కదా. సో అలా బోత్ మిక్స్ అవ్వడం వల్ల మనకి సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ వీటితో పాటు మన స్కిన్ కేర్ని కూడా తీసుకోవడానికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. అండ్ 90 years ఎక్స్పీరియన్స్ ఉన్న డెర్మటాలజిస్టులు ఈ ప్రొడక్ట్స్ని డిజైన్ చేస్తారు డాక్టర్ షెట్స్ బ్రాండ్లో.
అండ్ నేను దీని మీ టెక్స్చర్ కూడా చూపిస్తాను. సో చాలా లైట్ వెయిట్ టెక్స్చర్ అండి, మీకు స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఒక మంచి డూయి లుక్ని ఇస్తుంది అనమాట. మంచి లుక్ కూడా నాకు ఇలా డూయి లుక్ అంటే చాలా ఇష్టం. సో నాకైతే ఈ సన్ స్క్రీన్ చాలా నచ్చింది. టెక్స్చర్ కానీ మొత్తం బ్లెండ్ చేసే అసలు ఇంత అంటే ఇంత కూడా వైట్ కాస్ట్ లేదు, అది నాకు బాగా నచ్చింది. మీరు ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా పర్చేస్ చేసి మీకు సన్ స్క్రీన్ ఏది యూజ్ చేయాలో తెలియట్లేదు, హెవీగా వద్దు, చాలా లైట్ వెయిట్ కావాలి అలా అనుకున్న వాళ్ళకి డైలీ బేసిస్లో ఇది ఒక బెస్ట్ సన్ స్క్రీన్, నా ఒపీనియన్, నా రివ్యూ ఇది. సో మీరు కూపన్ కోడ్ కూడా ఉందండి, Heavenly20 కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ అట్ వెబ్సైట్ అనమాట. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఐ హోప్ మీకు ఒక మంచి సన్ స్క్రీన్ దొరికింది ఈ రోజుతో అనుకుంటున్నా. సో లెట్స్ కంటిన్యూ ది వ్లాగ్. సో వచ్చేసాను అండ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది అండ్ రెడీ కూడా అయిపోయా. సో లెట్స్ గో నౌ. యాక్చువల్లీ ఇంకొక చిన్న వర్క్ ఉంది, మళ్ళీ అటు నుంచి అటు మాల్కి వెళ్ళాలన్నమాట. సో చిన్న గ్రాసరీస్ అవి కావాల్సి ఉన్నాయి. సో అది అవుతుందో లేదో తెలియదు, మరి ఎంతవరకు కంప్లీట్ అవుతుందో వర్క్. సో 2 వర్క్లు కంప్లీట్ చేసుకోవాలి, అంటే అక్కడికి వెళ్ళాలి, అటు నుంచి ఇటు రావాలని అనుకుంటున్నాము. యాక్చువల్లీ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుందంట, బట్ లోపలికి కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అలౌడ్ కాదంట. సో బయట నుంచి మాత్రమే నేను మీకు చూపించగలుగుతాను, లోపలైతే అలౌ చేయరంట. సో ఫీల్ అయ్యాను అనమాట, అంటే మీకు కూడా చూపించాలి అనుకున్నా లోపలంతా ఎలా ఉంటుందని. సో చూపిస్తే బాగుంటుంది, ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది అని అనిపించింది, కాకపోతే అలౌ చేయట్లేదు. సో బయట నుంచి అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. లెట్స్ గో, స్టార్ట్ అయిపోదాం. నా అవుట్ఫిట్ చూపిస్తా ఇప్పుడు. నేను ఇది మీషోలో తీసుకున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. చౌకీ ఇలా చూడే, బాయ్ బాయ్ బాయ్. చౌకీ పాపం ఒక్కతే ఉంటుంది. సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్లీ ఇది మా ఇంటి నుంచి అయితే నియర్గా ఒక 1.5 అవర్ పట్టింది వెళ్ళటానికి. యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ అలా స్టార్ట్ అయ్యాము, 4 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము. సో అందుకే అంత ట్రాఫిక్ ఏమి హెవీగా లేదు కాబట్టి కొంచెం పర్లేదన్నమాట, బాగానే వెళ్ళిపోయాము. ఒక 1.5 అవర్లో వెళ్ళిపోయాము. సో ఇది స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనమాట. ఇది మనకి రంగారెడ్డిలో ఉంటుంది, హైదరాబాద్లో. సో ఇది యాక్చువల్గా మీకు తెలుసా, ఇదిగోండి చూసారా స్టాట్యూ వచ్చేసింది. యాక్చువల్లీ రామానుజ స్వామి అనమాట. బట్ లోపలికి మనకి ఫోన్స్, మొబైల్స్ ఇవేమీ అలౌ కాదు. అండ్ నేను మీకు కొంచెంగా డీటెయిల్స్ చెప్తాను నాకు తెలిసినవి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ అండ్ ఇక్కడ మనకి స్లిప్పర్స్ ఇవన్నీ ఇక్కడ వదిలేసేయాలి. ఇక్కడ టికెట్ ఉంది కదా, టికెట్ కౌంటర్ అని, ఇక్కడ స్లిప్పర్స్ది అనమాట టికెట్ కౌంటర్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాగేజ్ లాంటివి కానీ మొబైల్స్ ఏదైనా కూడా ఇక్కడ వదిలేసేయాలి మనం. ఇక్కడ మళ్ళీ మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో ఇది వచ్చేసి మొత్తం అది లోపలికి వెళ్ళి వచ్చేసిన తర్వాత అనమాట. లోపలికి మొబైల్స్ అలౌడ్ కాదు కాబట్టి వచ్చిన తర్వాత క్రౌడ్ ఎలా ఉంది అంటే నేను చూపిస్తున్నాను. క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది. అండ్ మేము లోపలికి వెళ్ళేసరికి 4-5 అలా అయ్యింది. అండ్ 108 టెంపుల్స్ అనమాట, మనం మొత్తం అంతా తిరగాలి. సో లైన్గా ఉంటాయండి, పక్కనే చిన్నగా ఉంటాయి అన్నమాట. సో మన అంటే ఏమంటారు,
ఒక కేరళ స్టైల్లో అలా ఉన్నాయన్నమాట టెంపుల్స్. అంటే లోపల దేవుళ్ళు పేర్లు అయితే అలా ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే లైన్గా పక్క పక్కన అలా ఉంటాయి, మనం అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో 108 టెంపుల్స్ ఉంటాయి, మనం అలా వాక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఒక 1 అవర్ పట్టుద్దండి. మీరు 4కి 6కి ఈ 2 టైంలో ఏంటి అంటే మనకి ఆ వాటర్ ఫౌంటైన్ ఉంటుందన్నమాట. సో ఆ వాటర్ మన మ్యూజిక్ తగ్గట్టు వాటర్ డ్యాన్స్ లాగా చేస్తారు, చూసారు కదా, మీకు తెలిసే ఉంటుంది. చాలా బాగుంది. అది ఎగ్జాక్ట్గా 5 మినిట్సే ఉంది, బట్ ఆ 5 మినిట్స్ కూడా చాలా గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. చాలా నచ్చింది నాకు. సో అలా మీరు వెళ్తే మాత్రం ఆ టైం చూసుకుని వెళ్ళండి. 1 అవర్ ఎగ్జాక్ట్గా మీకు తిరగడానికి, తిరిగిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే మీరు అక్కడ కూర్చోడానికి స్టాట్యూ ఎదురుగానే స్టెప్స్ ఉంటాయి, అక్కడ కూర్చొని మీరు చూడొచ్చు అనమాట. సో లోపలికి వెళ్ళి వచ్చేసాము. అండ్ వచ్చేసరికి టైం ఇప్పుడు 6:40 అయింది. లోపల ఏంటంటే 108 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ 108 టెంపుల్స్ మొత్తం అన్నీ రౌండ్ తిరిగి వెళ్తాము. సో మంచిగా అనిపించింది. కాకపోతే ఏంటి అంటే లోపల కొంచెం ఆ నేమ్స్ అవి మెన్షన్ చేయడం అలాంటివి లేవు. సో అక్కడ నేమ్స్ అవి మెన్షన్ చేసుంటే ఇంకా క్లారిటీగా మనం చూడడానికి బాగుండేది అనిపించింది, అందుకంటే ఏం లేదు. సో వాటర్ ఫౌంటైన్ కూడా చాలా బాగుంది, అది మిస్ అవ్వకండి. ఇక్కడికి వస్తే మాత్రం జస్ట్ 5 to 6 మినిట్స్ ఉంది అంతే, కానీ చాలా బాగుంది. లైక్ 6 o'clock ఒకసారి, మళ్ళీ ఎప్పుడు వేస్తారు నాకు కూడా తెలీదు, నైట్ 4కి అయితే వేస్తారు, 4కి మళ్ళీ 6కి. మేమైతే 4కి అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చేసరికి 6 అయిపోయింది. వాటర్ ఫౌంటైన్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. సో మంచిగా ఉంది. లోపల ఫెసిలిటీస్ అవి ఇంకా కొంచెం దగ్గరగా ఉంటే బాగుండు అనిపించింది. వాటర్ అవి కూడా బాగానే ఉన్నాయి, మంచిగానే మధ్య మధ్యలో పెట్టారు. కాకపోతే వాష్రూమ్ ఇవన్నీ మొత్తం అంతా తిరిగి వచ్చే వరకు కూడా వాష్రూమ్ ఫెసిలిటీ అది క్లీన్గా ఉండడం, వాష్రూమ్ అలా లేదు, అది ఒక్కటే కొంచెం ఇబ్బంది అనిపించింది. సో దట్స్ ఇట్. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ హైటెక్ అబ్బాయి చెప్తారు ఆయన ఛానల్లో. సో ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడ వస్తుంది. సో నాకు తెలిసిందని నేను చెప్పాను, ఆయన ఇంకా క్లియర్గా చెప్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి హైటెక్ అబ్బాయి ఛానల్ కూడా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము, చిన్న గ్రాసరీ షాపింగ్ ఉంది. సో అదొకటి కంప్లీట్ చేసేసుకొని మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ గో. నీకు ఎలా అనిపించింది కన్నా? నా ఛానల్లో చెప్తాలే డీటెయిల్గా. అదే అంటున్నా, ఇన్ఫర్మేషన్ అంతా హిస్టారికల్ ప్లేస్ కదా, డీటెయిల్గా పెడదాం. ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ, ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడ అని చెప్తున్నా. లెట్స్ గో. yes హలో సో మేము నాకు తెలిసి సాటర్డే అలా వెళ్ళాము. సో క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, బట్ మేనేజబుల్ అనమాట, అంత డిస్కంఫర్ట్ అయితే ఏం లేదు. చూసారు కదా, నైట్ టైం ఆ లైట్స్లో ఇంకా బాగా కనిపిస్తుందని చెప్పి చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే మేము గ్రాసరీ షాపింగ్కి వెళ్తున్నాం. సో మేము యాక్చువల్లీ బయటకు వచ్చిన తర్వాత, స్టాట్యూ బయటకు వచ్చిన తర్వాత కూడా చాలాసేపు అలా చూస్తూ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ అలా స్పెండ్ చేసేసాం. ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇక్కడైతే ఫస్ట్ డిన్నర్ చేసేస్తున్నాము. సో ఇంటికైతే వచ్చాము. ఇప్పుడు ఇక్కడైతే నేను బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా. యాక్చువల్లీ మాల్కి వెళ్ళినప్పుడు అన్ని తీద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి. సో క్లోజింగ్ టైం అయిపోయింది ఇంచుమించు, అందుకనే కొంచెం హరీబరీగా కావాల్సినవి తెచ్చుకున్నాము. అండ్ స్పార్ అయితే ఓపెన్ చేసలేదు, సో డిన్నర్ చేసేసి వచ్చేసాం అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీరు ఈ బ్లాగ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. మంచిగా ఎక్స్ప్లోర్ చేశాం కదా. సో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండ్స్ ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Bye, lots of love, see you soon. Bye. Bye.